భారత యోజన సమైక్య హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో షహీద్ భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ని గత 3 రోజుల నుంచి నిర్వహిస్తున్నాం. ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడానికి అఖిల భారత యోజన సమైక్య ఒక బాధ్యత అనేది తీసుకున్నది. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో క్రీడల మీద జరుగుతున్న నిర్లక్ష్యం వీడాలి. స్పోర్ట్స్ని డెవలప్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఎక్కువ కేటాయించాలి. గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా స్టేడియంలను ఏర్పాటు చేయాలి. ఇండోర్ అదేవిధంగా అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేయాలని ఈ డిమాండ్లతో ఈ మనం టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోతాం. కానీ ఈరోజు మనం ఈ మధ్యకాలంలో చూస్తే క్రికెట్ అనేది ఒకప్పుడు దేశభక్తి కోసం దేశం కోసం ఆడేది. కానీ ఈ కార్పొరేట్ కంపెనీలు వచ్చిన తర్వాత దీన్ని ఐసీఎల్ ఐపీఎల్ పేరు మీద పూర్తి స్థాయిలో కమర్షియల్గా చేసేసి ఈరోజు పేద మధ్యతరగతి క్రీడాకారుల నుంచి క్రికెట్ని దూరం చేయడానికి కుట్రలు చేస్తున్నారు. ఇప్పటికే కేవలం క్రికెట్లో ప్లేయర్ కావాలంటే కోట్లాది రూపాయలు కావాలి, లక్షలాది రూపాయలు కావాలని అట్లాంటి పరిస్థితులు ఈ దేశంలో తీసుకొచ్చారు. కేవలం క్రికెట్ ప్లేయర్ కొడుకే క్రికెట్ ప్లేయర్ అవుతారు, లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లగాళ్ళే క్రికెట్ ప్లేయర్ అవుతారు, లేకపోతే దేశానికి ఆడలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో క్రికెట్ మీద వివక్షత చూపెట్టి క్రికెట్ని కార్పొరేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఈరోజు అఖిల భారత యోజన సమైక్య ఇక్కడ ఆడేటువంటి ప్లేయర్లను విజ్ఞప్తి చేస్తుంది. దయచేసి మీ దగ్గర టాలెంట్ ఉన్నది, మీరు రండి, మేము టోర్నమెంట్లు నిర్వహిస్తున్నాం, మీరు కోచింగ్లు తీసుకోండి, మీరు దేశం కోసం ఆడండి. మనందరూ కలిసి ఈరోజు ఈ భారతదేశం ఒలింపిక్స్ అయితే భారతదేశానికి కేవలం గోల్డ్ మెడల్లు కూడా రాలేని పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే క్రీడల మీద ఎంత నిర్లక్ష్యం. ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి దేశంలో కేవలం 2-3 గోల్డ్ మెడల్లు బ్రాంజ్ మెడల్లు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈ స్పోర్ట్ని డెవలప్ చేయడానికి అఖిల భారత యోజన సమైక్య ఒక ఉద్యమంగా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాల ద్వారా మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం, మీరు స్పోర్ట్స్ని డెవలప్ చేయడానికి ముందుకు రావాలి.